చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 2019 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన భారత వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఒక ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు జరిపింది. ఈ చర్య భారతదేశ భద్రతా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఫిబ్రవరి 14వ తేదీ 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది సిఆర్పిఎఫ్ జవానులు వీరమరణం పొందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీని ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిక్షణ శిబిరాలపై లక్ష్యబద్ధంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి నిర్వహించబడినదిగా అధికారులు పేర్కొన్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా మద్దతు పొందింది. భారత వాయుసేన ధైర్య సాహసాలను ప్రజలు ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ సంఘటన చర్చకు దారితీసింది. బాలాకోట్ వైమానిక దాడులు భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న ఒక కీలక సైనిక చర్యగా చరిత్రలో నిలిచాయి. ఇది జాతీయ భద్రత, సైనిక సామర్థ్యానికి ప్రతీకగా భావించబడింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.